హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్. ఈ బాబాయ్ గారిని చూసారా అండి? ఎంత కష్టపడుతున్నారో కదా ఈ ఏజ్లో. ఈయనైతే సుగంధ ప్రిపేర్ చేయడంలో మాస్టర్ అండి. మరి సమ్మర్ వస్తే ఎంతోమంది సుగంధ తాగుతారు కదా, మరి దాని వెనకాల ఎంత కష్టం ఉండిద్దో ఈ బాబాయ్ గారిని అడిగి తెలుసుకుందాం. నేనైతే వీడియో పూర్తిగా తీసుకుందాం అనుకునే లోపు బాబాయ్ గారైతే ప్రిపేర్ చేసేసారు. బట్ పర్లేదండి, ఇంకోసారి నేను ఫుల్ వీడియో తీస్తాను. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేద్దాము. ఈయన వాళ్ళ వైఫ్ మాత్రమే ఈ బిజినెస్ చేస్తారండి. సో ఎంత కష్టం ఉండిద్దో తెలుసు కదా. సుగంధ బాటిల్స్లో వచ్చిన తర్వాత దాన్ని సోడాలో కలుపుకునే ముందు జరిగే ప్రాసెస్ చాలా కష్టంతో కూడుకున్నదండి. సో చాలా ఓపిక్గా వీళ్ళు చేస్తూ వాళ్ళ బిజినెస్ అయితే సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ఏదైనా స్టార్టప్ బిజినెస్ చేయడానికి ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉంటే మంచిది కదా. అందుకని చెప్పి మీకోసము ఈ బిజినెస్ ఐడియా అనమాట. సో థ్యాంక్స్ అండి. మీరు కూడా తప్పకుండా ఇన్ని సపోర్ట్ చేయాలంటే నేనైతే వీళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు ఆర్డర్ పెట్టుకోండి. చేస్తున్నారు, ఎలా అమ్ముతున్నారో మనమైతే ఈ రోజైతే తెలుసుకుందామండి. ఇప్పుడైతే బాబాయ్ గారిని అడుగుదాము. బాబాయ్ చెప్పండి, మీ పేరేంటి? నా పేరు మొహమ్మద్ జానీ. 85 నుంచి 1985 నుంచి అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కానీ ఇంత ఇది రైట్ రాలేదు నాకు. ఒక 5-6 సంవత్సరాల నుంచి చాలా వెరైటీలు చేస్తున్నారు. అప్పుడు దాకా వట్టి నీళ్ళు దాకాను అది సరిగా చేయటం నాకు రాలేదు. ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి దేవుని దేవాల పేరు బాగుంది. గుడ్రవాళ్ళు ఇచ్చి తీసుకెళ్తారు విజయవాడ. మేము కూడా అదే వినొచ్చాం బాబాయ్, చాలా మంచిగా ఫేమస్. గుంటూరు, విజయవాడ దాకా కూడా మీ దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నారు. అంతమంది వస్తున్నారు కాబట్టి తెలుసుకొని, మీ అడ్రస్ తెలుసుకొని ఇక్కడ దాకా వచ్చాము. మీరు ఏమేం వాడతారో అంటే పచ్చి బెల్లం వేయాలంటే పగలు కొట్టేసి మొత్తం మిక్సీలు వేసి మొత్తం పిండి చేయాలా. పిండి చేసి మన గుడ్డ పెట్టి గుడ్డలో కప్పడిచనం లాగా చేయాలా. చేసి ఆ నీళ్లు, సుగంధ నీళ్లు దాంట్లో కలుపుకోవాలా. అది మామూలుగా పంచదారతో చేస్తారంటారు కదా. పంచదారతో కూడా చేసుకోవచ్చు. పంచదారతో అయితే ఏమైందంటే ఇంత బాధ ఉండదు. ఊరికనే ఆ నీళ్లు తీసుకొచ్చి వేసి పంచదార వేసి కలిపి ఇస్తే సరిపోయింది. చాలా కష్టం కదా ఈ పని. అంటే మీరు మాత్రం చాలా లేట్ పడింది. మంచిది కూడా, హెల్త్ కి కూడా మంచిది. కాస్త కాదు, నెంబర్ 1 ఈ మచ్చలు ఏమైనా ఉన్నా ముఖం మీద నల్ల మచ్చలు ఉంటాయి కదా, ఈ ఏడు వల్ల వాళ్ళు ఏమంటారంటే ఈ ఏడు వల్ల ఏదో వచ్చింది, ముఖం అంతా నల్లగా వచ్చేసింది అనుకుంటారు. బాగా ఏడు వల్ల వేడి తగ్గించింది. పటిక బెల్లంతో చేసిన సుగంధ మంచిది. ఇంత సుగంధ వేసుకొని 2 నిమ్మకాయలు వేసుకొని వాటర్ నీళ్ళు అయినా వేసుకోవచ్చు, లేకపోతే సోడా మీ ఇష్టం అది, లేకపోతే మజ్జిగ అయినా వేసుకోవచ్చు. అది కూడా లేకపోతే ఒకవేళ కొంతమంది చేస్తారంటే పాలతో వేసుకుంటారు. సుగంధ వేసుకొని పాలు వేసుకుంటాము, కొద్దిగా కటోరా, సబ్జా ఇలాంటివి వేసుకోవాలి. మీరు అసలు ఎలా చేస్తారో చూద్దామని చెప్పి రావడం కొంచెం లేట్ అయింది. మీరు చేసేసారా మొత్తము? చేసేసా నేను. మీరు చేసేసారు. ఈసారి ఎప్పుడైనా వచ్చి మేము ఎలా చేస్తారో తీస్తాము. ఈ లోపు మీరు అసలు ఏమేంటి దీంట్లో అనేది కొంచెం చూపించండి. అసలు మెయిన్ గా కావాల్సింది ఇయే. అసలు ఎన్ని రకాలు చేయాలన్నా గానీ వేర్లు వేస్తేనే కరెక్ట్. ఒక 20 రోజులైనా వాడాలి. అది ఒక రోజు 2 రోజులు వాడి నాకు తగ్గలేదంటే తగ్గే ప్రశ్న కాదు. అది డైలీ సాయంత్రం పూట. అదే మీ పేరు అసలు చాలా దూరం వింటున్నాము. చాలా మంది ఈ రంజాన్ మాసంలో అయితే అసలు మీ దగ్గర బాటిల్ ఖాళీ లేదు. అసలు ఖాళీ లేదు. మాకు ఎలాగో చాలా థ్యాంక్స్. ఎంతో మంది వచ్చారు, నేను కూడా అన్నంగా తీసుకోను. అదే చాలా రేట్లు కూడా చాలా పర్వాలేదండి బయట విన్న దానికంటే. అవును, మీరు చేసేసారు. మేమైతే వద్దాం అనుకున్నాం కానీ మాకు కొంచెం లేట్ అయిపోయింది. బయట అసలు చాలా పలచగుండిద్ది, మీరు బాగా చిక్కగా చేశారు. వచ్చింది కానీ ఇంకా చిక్కదనం పెడతాం బాగుండదు. అదేలే కరెక్ట్, ఇలాగా అన్నమాట. ఇలా చేయడం కరెక్ట్. ఇదైతే కరెక్ట్ అయితే ఇంకా చిక్కదనం వస్తే మొత్తం అదేలే. అంటే మీలా ఈ వయసులో కూడా కష్టపడి పొద్దున కూడా పనులకు వెళ్తా. ఈ చిన్నపిల్లలు ఇప్పుడు సీజన్ కదా, రంజాన్ అయినా ఎండాకాలం అయినా బాగా సీజన్ కాబట్టి. మరి సీజన్ వర్షాకాలం ఏం చేస్తారు? పనులు ఉండవుగా, ఖాళీ ఉండను. వానాకాలం అప్పుడు టాపి పనులకు వెళ్తారు. అబ్బో మీలాగా ఉండాలి అసలు అందరు కూడా. ఎందుకంటే కూర్చుంటే తింటే మాకు చాలు, అద్దెలు కట్టాలా. అది నిజమే. తర్వాత ఏమో మా పిల్లలు ఎందుకు చూస్తారు, వాళ్ళ సంసారాలు వాళ్ళకి సరిపోయింది. అదే వాళ్ళ మీద వెళ్ళి పడతాం. అంట కాదు, మా ఆడవాళ్ళు చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకున్నా.
మా ఆడవాళ్ళు చచ్చిపోయింది, 3 ఆడపిల్లలు 1 మగ పిల్లడు. అదేలే, అయితే మీరు ఇద్దరు కష్టపడుతున్నారు. ఆ పిల్లలేమో మా ఇళ్ళలో ఉండమన్నారు. నా వల్ల కాదు, నేను ఉండను, మీ కష్టం మీరు, కష్టం నాకు కావాలా, పిల్లల ఇంటికి ఎట్ట వస్తాను, నా వల్ల కాదని అల్లుళ్ళు అడిగారు. వచ్చి మా ఇళ్ళలోనే ఉండు, పైన రేకుల షెడ్ వేసి ఇస్తాం, నువ్వు నీ కూతురు ఎట్టైనా చేసుకోండి అన్నారు. నేను ఆ మాట మీద అదేలే, ఓపిక ఉన్నంత వరకు మీరే మీరు కష్టపడాలి. నేను ఉంచాలి కానీ నా బాధలు తీసుకెళ్లి అమ్మాయి బాధ పెడితేట. అంతే, నిజమే. అందరూ ఇలా ఆలోచించాలి. నేను ఎవరి దగ్గర వెళ్ళను, అది ఉన్న దాంట్లో మన దగ్గర బలం ఉన్నంత పొద్దున కూడా పొలం వెళ్ళొస్తా, గడ్డి కొట్టుడు, ఈ జొన్న ఎత్తడం ఏదో ఒకటి వెళ్ళొచ్చి మా 9-10 వచ్చేస్తాం. ఈసారి ఎలా కలుపుతారో ఏంటో కొంచెము నేను కనుక్కోను. ఇప్పుడు మీరు బాగా బిజీగా ఉన్నట్టున్నారు, టైం కూడా మీరు షాప్ ఓపెన్ చేసే టైం అయింది కదా. సరే బాబాయ్, అయితే సరే. మరి మాకైతే చాలా చెప్పారు, మేము కూడా చాలా నేర్చుకున్నాం. పాడవదు, గ్యారంటీ. మీ దగ్గరికి రావాలంటే ఏంటి అడ్రస్? నా అడ్రస్ ఏముందమ్మా, చాలపోలు. ఇక్కడ వచ్చి ఎవరు అడిగినా చెబుతారు. తేలప్రోలు, తెనాల దగ్గర తేలప్రోలు, గుంటూరు జిల్లా. మీకెవరికైనా కావాలంటే బాబాయ్ గారి దగ్గర పార్సిల్ కూడా చేస్తారు. పార్సిల్ ఎక్కువగా సౌదీ దాకా, దుబాయ్ దాకా వెళ్తాయంట కదా. మీకెవరికైనా కావాలంటే కూడా బాబాయ్ గారి ఫోన్ నెంబర్ కింద వేస్తాను. మీరు కనుక్కొని మీరు చక్కగా ఇలాంటివి బయట కొనడం కంటే కూడా వీళ్ళు బాగా చేస్తున్నారు కాబట్టి, మంచి టేస్ట్ ఉండేది కాబట్టి బాబాయ్ గారి దగ్గర తీసుకోండి. అది ఎవరు ఇచ్చినా సరే బాగలేదు అంటే ఇప్పుడు దాకా ఎవరు అనలేదు, ఎందుకంటే మేమే రంజాన్ కి దగ్గర దగ్గర చాలా బాటిల్ తీసుకున్నాం. సంవత్సరం అని చెప్పా మీకు, మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు అంటారా? ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, అది మాత్రం తప్పదు. అదే బాబాయ్, నిమ్మకాయ మాత్రం గట్టిగా వాడాలా. అదే నిమ్మకాయ ఏదో వేసాం. ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఈ థమ్సప్లు స్ప్రైట్లు తాగడం కంటే కూడా ఈ సుగంధ తాగితే మంచిది. ఇల్లు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఇంత వేస్తారు, ఇంత వేస్తే పని చేయదు, ఇంత వేయాలా. అదే వేసి 2 నిమ్మకాయలు వేసుకుని తాగితే అది ఇరోగ్యం సాఫ్ అయింది. అదేలే, యూరిన్ కూడా ఈ మచ్చలు గిచ్చలు ఏడి వల్ల అదండి, మొహం మీద మచ్చలు వస్తున్నాయని బాధపడకుండా ఈ సుగంధ అలాంటివి మనం వాడుతుంటే ఒంటికి చలువ చేసి అలాంటి ప్రాబ్లంలు ఏం రావు. సరే బాబాయ్, అయితే చాలా షుగర్ వాళ్ళు తాగకూడదు, ఎందుకంటే దీంట్లో పంచదారగా కలిపేది మెయిన్. లేదు పంచదార వద్దనుకున్న వాళ్ళు పటిక బెల్లంతో చేపించుకోండి. అది అసలు వద్దు షుగర్ ఉందనుకున్న వాళ్ళు. అదే అదే అదే, ఈ చిన్న గదిలో మీరు ఇక్కడే ఉంటూ మీరు కష్టపడి ఈ వయసులో చక్కగా సంతోషపడి ఇక్కడ దాకా వచ్చి మీ వీడియో కోసం పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరు పడుకొని ఉన్నారని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయామన్నమాట. మేము వచ్చే టైంకి మీరు కలిపేశారు. సరే, ఈసారి మేమైతే ఖచ్చితంగా వచ్చి ఎలా చేస్తున్నారో మంచి పని చేయాలి, 10 మందికి మంచి అది లేకుండా మా పిల్లలకైనా ఇలాంటి అవకాశాలు. అవును అవును, మంచి పని చేస్తే అది, తప్పు పనులు చేస్తే అవి మనం కాదు మా పిల్లలు కూడా ఇట్లాగే ఇస్తారు. అవునవును, మీరు చేస్తుంది చాలా మంచి పని, చాలా మంచి పని. ఎందుకంటే చాలా తక్కువ రేట్లకి ఇస్తున్నారు. సోడా ఏడైనా 5 రూపాయలు కొట్టేవాడు ఎవడన్నా ఉంటే చూపించండి, ఎక్కడైనా సరే ఇష్టంగానే తీసుకున్నా, నాకు అవసరం. చాలా 5 రూపాయలు. సోడా కూడా మీరే చేస్తారా? సోడా ఇదే పక్కన ఉన్నాయి కదా సోడాలు, 5 రూపాయలు. అంటే ఈ సోడాలు మీరే తయారు చేస్తారా? మీరు మొత్తం కడిగి సోడాలు కూడా మీరే తీసుకెళ్తారు? సరే సరే. నా దృష్టిలో ఏంటంటే మన కాళ్ళ మీద మనం ఉంచాలా. ఇప్పుడు మీరు 10 రూపాయలు ఇచ్చారు, కావు చేయవచ్చు, కానీ ఆ డబ్బులు ఉండవు. అవునవును, అలాంటి డబ్బులు ఉండవు. కష్టం డబ్బులు ఎప్పుడైనా నిలబడేది, అంతే. ఎప్పుడైనా చేయని. అసలు ఈ వయసులో ఏమి కుర్రోళ్ళు ఖాళీగా ఉంటున్న రోజుల్లో మీరు ఈ వయసులో కూడా ఇంత కష్టపడి ఆదర్శంగా నిలిచారనమాట చాలా మంది. నా దృష్టిలో అందుకే నా దృష్టిలో ఉందంటే పిల్లల సంవత్సరాలు బాగున్నాయి, అది సంతోషం. నేను అదే సంతోషం. వాళ్ళ మీద ఆధారపడకుండా, వాళ్ళకి భారం కాకుండా 90 ఇస్తా. అది థమ్సప్ ఉంది 95కి ఇస్తా. అది స్ప్రైట్ ఉంది, ఏదైనా సరే ఎంఆర్పి రేట్ల కంటే కూడా తక్కువ రేట్ మీద ఇంకా నేను తగ్గిస్తాను. కాస్త కాదు, ఎవడైనా మీరు రాకుండా ఇంకొకరోడు పంపించండి తెల్లని అబ్బాయికి.
ఇది బజార్లో ఎంత ఉందా, ఇక్కడ ఎంత ఉంది. లీటర్ సుగంధ ఎంత బాబాయ్ మీ దగ్గర? లీటర్ పావు 250 రూపాయలు. లీటర్ పావు 150. రెండు పావు అయితే 250. అది తేడా ఏమైనా వస్తే 15 రూపాయలు తీసుకెళ్ళండి, గ్యారంటీది. అది గ్యారంటీ మాట మాత్రం. చాలా బాగా చెప్పారు. కానీ మీరు ఏం చేయాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, వేసుకొని అంటే మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏం కాదు. ఒకవేళ బయట పెట్టేయకూడదు. అది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సంవత్సరం దాకా పైకి వచ్చింది. సంవత్సరమే చెప్పా మీకు, ఎందుకంటే ఎప్పుడు చెప్పినా బాగుండదు. అదే నిజమే, అప్పుడు దాకా ఉండదు కూడా కలుపుకొని తాగుతుంటే. కొంతమంది తాగి దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా, దాంట్లో పెడదాం ఎవడైనా వస్తే తాపిద్దాం అనుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఎప్పుడైనా సరే ఏజాల వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, లీటర్లు తీసుకెళ్తారు. గుంటూరు వాళ్ళు మసీద్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళు వస్తే 50 లీటర్లు తీసుకెళ్తారు. ఇంకా మీరు అసలు బయట అమ్మే టైం కూడా ఉండదంటగా, ఇక్కడ నుంచి నాకేమో వాళ్ళే వచ్చి కాళ్ళు వేసుకొచ్చి తీసుకెళ్తారు. బయటికి తీసుకెళ్ళి అమ్మే అంత ఉండదు, మీరే ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. ఎంత కావాలో అంత. మాకు 30 లీటర్ కావాలా. సాయంత్రం మేము 11 వస్తాం. తర్వాత నమాజ్ పడ కాదు పడుకుని మసీదులో మేము 12:30 వస్తా ఉంటాం. ఈ లోపు మీరు రెడీ చేస్తారు. నేను రెడీ చేస్తాం. కర్నూలులో కూడా సమాధుల నుంచి వచ్చి తీసుకెళ్లారు గుంటూరు పోలీసు వాళ్ళు. ఇక్కడ ఉన్నా ఇటు అడ్డం పడి సమాధిలో ఆ పక్క ఎడవ పెట్టారు కాదు, సమాధిలో దూకి వచ్చి తీసుకెళ్లారు. నేను అక్కడికి ఫేమస్ అంటే అలా ఉండాలి. నా వల్ల కాదయ్యా. లేదు నీకు ఎవరు ఏమన్నారు, మేము ఉన్నాంగా, నీ ప్రాణం మా ప్రాణం అని అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చి ఇటు ఇచ్చే భూతం మీద వేసుకుని వెళ్ళారు డబ్బాలు. అది సరే బాబాయ్, చాలా ధన్యవాదాలు. మీరు కూడా నా ఏంటంటే అందరు బాగుండాలమ్మా, ప్రతి మానవుడు బాగుండాలా, తాగినట్లు కాదు. మీరు కావాలంటే ఇప్పుడు రండి, ఇప్పుడు వచ్చినా వేసిస్తా చూడండి. వెళ్దాం, అక్కడ షాప్ దగ్గరికి వెళ్దాంలే. తాగితే మీ షాప్ కూడా చూద్దాము. అక్కడికి అంటే ఇది ఇల్లు కదా, షాప్ ఎక్కడ పెట్టారో కూడా చూద్దాం. అది కూడా చూస్తే మీ పేరు ఇక్కడ తాల్పూర్లో ఎవరిని అడిగినా చెప్తారు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళకి మనము ముందు తీసుకెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు అంత స్వచ్ఛంగా మన కోసము కష్టపడుతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం వదలకుండా ఇలాంటి వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో మీరు కూడా ఇప్పుడు మనం షాప్కి వెళ్దాము. అక్కడ షాప్ దగ్గర బాబాయ్ గారు ఎలా కలుపుతారో కూడా చూపిస్తాను. పర్వాలేదు 10 रुपये स्कूटी है नहीं चालियो कैसा दिया 9 रुपये दिए तुम्हें 9 रुपये दिए एमआरपीसी कम माँ मुझे भाव लेना तो 100 रुपये के लेते हैं। अरे जियाद मार्जिन नहीं सका। Received 200 rupees on Paytm. ये लेके ये माने लेके 90 రూపాయలు ఉన్నది 80 రూపాయల మీ దగ్గర 10 రూపాయలు తీసుకుంటా ఇక్కడ మొత్తం మీద వీళ్ళ దగ్గర తక్కువ दोस्तों डालते से भी बोलना कौन बोलते हैं रोजा में ग्रेट है 45 ఎంఆర్పి 40 రూపాయలు చెప్తున్నారు పర్వాలేదు वो नो ना बोले मई ना जमात लाई नो ना नाम के जमा वो आले का बच्चे आए ना होगा तो बीती गए ओ सिगिंदा का
चांगले म्हणणार अल्लाह हिदायत दिया होगा भाई वो सुस्त है हमें कब तक है हम खाना खाने का जल्दी सका नमाज पढ़ लेने का खा गया तुम्हें रेस्ट लेते हैं लेको बोल को बात बैठे हाँ బాగుంది బాబాయ్, బాగా చేశారు.